పన్నీర్ చేసుకోవడానికి ఎలాంటి ఒక ప్రోడక్ట్ ఉంది. మీలో ఎంతమందికి తెలుసు? అవునండి. ఇది పన్నీర్ చేసుకునేదనమాట. సో, ఈ ప్రోడక్ట్ మనకుంటే స్టీల్‌ది కాబట్టి మనకి ఈజీగా మెయింటైన్ చేసేయొచ్చు. ఇంకా మనకి క్లాతుల్లో పిండి, క్లాత్ ఉతుక్కుని ఇలా ఏం అవసరం లేదు. పన్నీర్ చేయడం చాలా ఈజీ అయిపోతుందనమాట. ఇది నేను మీషోలో తీసుకున్నాను 200కి. ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. సో, ఇది మనకి కింద అటాచ్‌మెంట్స్ అలా అటాచ్ చేసుకొని ఒక చిల్లులున్న ప్లేట్‌లో గానీ, బౌల్‌లో గానీ పెట్టుకోవాలి. కింద అయితే కొంచెం ఎక్కువది పెట్టుకోండి. నాకు వాటర్ నేను అస్తమానం వంపాల్సొచ్చింది. సో, ఇప్పుడు బాగా మరిగిన పాలని కట్టేసేసి కొంచెం కొంచెం నిమ్మరసం వేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పన్నీర్ పుల్లగా అయిపోతుంది. సో, కొంచెం కొంచెం వేసుకుంటూ పాలు మొత్తం విరిగిపోయిన తర్వాత చూపించిన దాంట్లో పన్నీర్ చేసే దాంట్లో వేసేయాలనమాట. సో, దీన్ని కొంచెం బాగా కడగాలి. ఎందుకంటే మనం నిమ్మరసం వేసాం కదా! పుల్లగా ఉంటుంది లేకపోతే పన్నీరు. సో, అది కడిగిన తర్వాత దాన్ని మూత పెట్టేసేసి దాని మీద బరువు చిన్న రోలు ఏదో ఒకటి బరువున్నది పెడితే వాటర్ అంతా ఫ్లష్ ఔట్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక 2, 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే అంతేనండి మన పన్నీర్ రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో, బయట పన్నీర్ కల్తీ అంటున్నారు కదా! సో, ఇంట్లో చేసుకుంటే మనకి కొంచెం వరకు హెల్తీ అని అనుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా మనకి చాలా ఈజీ అవుతుంది. ఇది అరౌండ్ 150 గ్రామ్స్ ఉండొచ్చు. ఇంకా ఇది 2, 3 డేస్‌లో మాత్రం కన్జ్యూమ్ చేసేయాలి. పన్నీర్ మనం ఇంట్లో చేశాక అంతకు మించి ఎక్కువైతే ఉంచకూడదు. సో, ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.